తెలుగు పీపుల్ ఆర్ వెరీ సింపుల్ పీపుల్. వీళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా మెథడ్ ఆలోచింపచేసేటువంటి ఇది అయితే చించిపారేస్తారు ఇట్లా. దే జస్ట్ వాంట్ హ్యావ్ ప్రయార కూరల కంచం అట్ట టేస్ట్ చేయాలి, చాప్ స్టిక్స్ తినండి, స్పూన్స్ అండ్ ఫోక్స్ ట్రై చేయండి అంటే వర్కౌట్ అవుతుంది మన వాళ్ళకి. మీరు స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నేను రాసుకుంది నరేష్ గారు స్క్రీన్ మీద పెట్టింది అంది మొత్తం మారిపోయింది అసలు. ఇట్ జస్ట్ వెంట్ టు నెక్స్ట్ నాచ్, హైయర్ నాచ్ అనిపిస్తుంది. ఆయన లొకేషన్కి వస్తుంటే నాకు ఎవరో ఒక ఐశ్వర్య లొకేషన్కి వస్తున్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఇంట్లో ఉన్న వాళ్ళ దండ మీద నుంచి లుంగి లాక్కొచ్చి చూస్తే దానికి చాలా బొక్కలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా ఉంది. ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది? నా దాంట్లో యాక్చువల్గా మీరు ముడ్డి కడగాలండి అన్నాడు పిల్లడికి. ఎప్పుడు మా అబ్బాయి ముడ్డి కడగలేదండి అన్న. లేదు మనకు కడగాల్సింది తప్పదు. తప్పదండి కడుగుతుంది అది కానీ ముందు మా అబ్బాయితో ప్రాక్టీస్ చేసుకుంటాను. ముందు మా వాడు ముడ్డి కడిగాను. 2 సార్లు బెటర్ కదా, కొంచెం అలవాటు అవుతుంది అనేది కూడా. సీన్స్ ఉన్నాయి కదా ఇన్ కామన్ విత్ శ్రద్ధా దాస్తో ఈయనకి ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఒకటే సీన్ ఉంటుంది, నాకున్న సీన్లు అన్నిటికీ సరిపడా సీన్ అది. నన్ను శ్రద్ధా దాస్ని కూడా ఎక్కువ గో అవుట్ టుగెదర్ అన్నారు. మాకు టైం కుదరలేదు కాబట్టి ఆ ఎండ్ సీన్ మాత్రం తీశారు. ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ ఎక్స్పెండ్ కాదు, క్యారెక్టర్ ప్రాబ్లం ఏంటంటే వెరీ స్మూత్లీ. కాబట్టి ఇతను అందరికీ సెన్సర్ దొరకకుండా చెప్తున్నారు. ఎలాగో చూడొచ్చు సినిమా. ఫ్యామిలీతో చూడాలంటే మీ ధైర్యం. నరేష్ గారు, సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ షో. ఫర్ హావింగ్ us on your show. Thank you హేమంత్. Thank you. Nice to be in iMedia. iDream. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా మంది ట్రైలర్ గురించి మాట్లాడారు, గుంటూరు టాకీస్ గురించి. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. సినిమాలో ట్రైలర్ చూస్తే మీరు హరి అండ్ మీరు గిరి రోల్స్ చేశారు. సో టెల్ us మోర్ అబౌట్ ద రోల్స్. అది ఏంటి సినిమాలో ఏంటి? సో బేసిక్లీ యాజ్ యూ సెడ్, ఒక ట్రైలర్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నలాగా ఒక ట్రైలర్ చేంజ్ ది టోటల్ కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ, వాట్ ది డైరెక్టర్ హస్ డన్. బేసిక్గా ఇట్స్ పక్కా ప్యూర్ 100% ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఇంకా అంతకంటే దానికి చెప్పడానికి లేదు. అంటే వీలైతే 101% ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. సో జనరల్గా ఇవాళ ట్రెండ్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. మీనింగ్ there is a lot of I mean like youth are looking forward for a film for their entertainment. So pure pakka from rickshaw wala to chai wala to college wala, everybody will love this film. This is basically that. And basically konta as you're telling, it's a confusion comedy. kotta trend oka kotta screenplay lo తీసుకెళ్ళినటువంటి film. It's basically డైరెక్టర్స్ బ్రెయిన్ వేవ్. ప్రవీణ్ సత్తార్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. దీంట్లో బేసిక్గా ఈ 2 క్యారెక్టర్స్ మీద ఫిల్మ్ బేస్ అయి నడుస్తుంది. హరి, గిరి. సో హీ ప్లేస్ ది రొమాంటిక్ హీరో ఆఫ్ దిస్. ఐ ప్లే వన్ లీడ్ ఇన్ దిస్. అండ్ దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ ప్లేయింగ్ ది అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లైక్ మహేష్ మంజరేకర్, శ్రద్ధా దాస్ అండ్ రష్మి, శ్రద్ధా దాస్. సో ఈ 5-6 క్యారెక్టర్స్ మధ్యన ఇట్ has a total peppy, it's a racy film. Okay. India there is a lot of people who are frustrated. Still you can say, for whatever the reasons. So there are a lot of very frustrated people in this film who all happen to meet each other accidentally. I don't want to go beyond that. The rest I want the film to be entertaining. సిద్ధు గారు, ఇప్పుడే నరేష్ గారు క్యారెక్టర్స్ గురించి చెప్తూ ఎవ్రీ క్యారెక్టర్ ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది అంటున్నారు. మీ క్యారెక్టరైజేషన్ వాట్ ఇస్ ద ఫ్రస్ట్రేషన్? బేసికలీ నరేష్ గారు, సో ఐమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ నేను నరేష్ గారు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పటి వరకు చేయలేదు. టుగెదర్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ ఇంటర్వ్యూ, జస్ట్ ద 2 of us. గేమ్ షో చేసాము, అన్ని చేసాము. బట్ అండ్ వై ఐమ్ సేయింగ్ దట్ ఈస్ బికాస్ ఫస్ట్ ఈస్ దట్ అవర్ ఫిల్మ్ ఇస్ అ కామెడీ అండ్ హీస్ ద కామెడీ కింగ్ ఎసెన్షియలీ. చిత్రం బలాదేవి చిత్రం ఎన్ని అవన్నీ చూసుకుంటూ we've grown on them. So I'm very glad I'm doing this. Secondly, because the film is the story of 2 idiots, Hari and Giri. Okay. Right. Our 2 characters gurinchi cinema. So seamlessly, I think this is the first time you're going to see Naresh garu in a salt and pepper look. Right. Cinema lo look kuda salt and pepper look. Right. So coming to the film, frustration iddardi okade frustration. Basically, we both work in a medical store together. Dead end jobs. 5,000 జీతాలు సరిపోదు. నా వయసుకి ఉన్న దీనివల్ల నాకు మళ్ళీ వేరే యావిగేషన్స్ కూడా సినిమాలో.
I'm trying to put it as uncensored as possible. Okay. So వేరే aviation. So basically ఇద్దరిది ఒకటే ఫ్రస్ట్రేషన్ ఏంటంటే డెడ్ ఎండ్ జాబ్స్ డబ్బులు సరిపోవట్లేదు. I have multiple affairs. Giri's character is sexually frustrated in the film. Okay. So multiple frustrations together make us petty thieves anamata. So moonshine ayesarki we are petty thieves again. Right. And when I say thieves, we are not just thieves who actually have a big plan. Ellika ipudu ila eltu ee bottle dorikindante lepestam. Okay. We don't know if we use the bottle or later or not. తెచ్చి దగ్గర పెట్టుకుంటే తర్వాత ఎంత 10 రూపాయలు వచ్చినా మాకు హ్యాపీయే. సో అంత కోర్ థీవ్స్ అన్నమాట. సో అలాంటి ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్స్ how their life changes suddenly because of something they have done, again not knowing what they have done, they don't have knowledge of what they have done. So essentially that is where the core confusion of the film is. బేసిక్గా ఈ ఫిల్మ్ ఏంటంటే ఇట్స్ రా. అంటే ఇప్పుడు సే జస్ట్ ఐఎమ్ నాట్ కంపేరింగ్. ఇప్పుడు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తీసుకోండి, నేను చేసింది హౌఎవర్ వాట్ ఎవర్ ద డిఫరెన్స్, ఒక రస్టిక్ ఇది కనిపిస్తుంది ఆ ఫిల్మ్లో. సో దీంట్లో కూడా యూ సీ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక స్లమ్లో ఒక క్యారెక్టర్స్ చూస్తే ఎలా ఉంటుంది, యూ డోంట్ ఫీల్ దట్ హీఈస్ వన్ హీరో ఆర్ హీఈస్ వన్ సీనియర్ యాక్టర్ ఆర్ హీఈస్ ఫ్రమ్ బాంబే, ఏం కనపడుతుంది దీంట్లో. యూ సీ అ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్ గైస్, యునో, జస్ట్ ఇన్ వెరీ టెన్స్ మూడ్ హూ మేక్ యూ లాఫ్. హిలేరియస్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదో ఊరికే ఒక ప్రమోషన్ చెప్పట్లేదు. నేను డబ్బింగ్ నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మేము ఎలా చేసాం మాకే తెలియదు. డే నైట్ చేసాం హిందూపూర్లో. సో వీఆర్ జస్ట్ ఇట్స్ లైక్ ఒక వారియర్ హ్యాండ్స్ లాగా వెళ్తున్నాం. ఇదంతా అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ ఎ డేస్ అయిపోయి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ డబ్బింగ్ చెప్తుంటే ఫస్ట్ హాఫ్ చూస్తుంటే అలా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఐ వాజ్ లాఫింగ్ త్రూఅవుట్ ద డబ్బింగ్. ఓకే, సో వండిన వాడికి రుచి బాగుందంటే తినేవాడికి ఇంకా బాగుంటుంది కదా. ఆ రకంగా ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ బ్యూటిఫుల్లీ డన్. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త ఫ్లేవర్. రెండోది చాలా క్యారెక్టర్స్, ఇప్పుడు దీంట్లో వేరీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మా ఇద్దరు క్యారెక్టర్స్ ఒక స్లమ్లో ఖచ్చితంగా మీరు అటు చూస్తే కనబడుతుంటాయి. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చిన్న ఫ్యాంటసీలో నుంచి వెళ్ళి ఎక్కడో ఒక బట్ కనెక్ట్ అవుతుంటాం. అలాగా ఎవ్రీబడి కనెక్ట్స్ టు దిస్ ఫిల్మ్. దట్స్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దెన్ ది వాట్ యూ కాల్ స్టార్ కాస్ట్ కూడా బ్యూటిఫుల్ పాడింది. ఫ్రమ్ మహేష్ మంజరేకర్ గారు టు Shraddha Das, to Rashmi, to me, to Siddhu. So everybody has their own play in this film. Right. So అలాగా ఇట్స్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. తర్వాత దీంట్లో నాకు సంతోషం ఏంటంటే, ట్విట్టర్లో చూసినా ఫేస్బుక్లో చూసినా ఓవరాల్ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడైతే సాయి కొరపాటి గారు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ద మూమెంట్ ఈ సారీ ఇట్ ఈ బాట్ ద ఫిల్మ్, దాంతో ఒక బజ్ ఏర్పడింది మొత్తం ఇండస్ట్రీలో కూడా. ఇంకోటి ఏంటంటే, ఇందాక సిద్ధు వాస్ టెల్లింగ్ టుడే ఐ థింక్ బాంబే, Bangalore is releasing about 20 centers. 18 to 20 centers. For a Telugu film, it's actually pretty interesting. It's pretty interesting. So-called small, I don't call this a small film now, it's a big film. So ఆ రకంగా there is a buzz. People లో కూడా lot of craze. సో ఓపెనింగ్స్తో. రెండోది ఏంటంటే, దీంట్లో వెంటనే సేల్ అయిపోవడం. రెండోది ఆన్లైన్లో పెడితే ఇంకా దానికి క్రేజ్ వచ్చి టౌన్ వారికి కొనడం. ఇవన్నీ కూడా కొత్త స్ట్రాటజీస్ కంటే కూడా వాట్ యూ కాల్ కొత్త ప్రక్రియలు, ఇన్నోవేషన్. సో ఫ్రమ్ ది ప్రొడక్షన్ టు కాస్టింగ్ టు టెక్నీషియన్స్ టు రిలీజ్ వరకు కూడా వీఆర్ గోయింగ్ హెల్దీ ఇన్ దిస్ ఫిల్మ్. సో రెండోది ఏంటంటే, మనం వీఆర్ గోయింగ్ ఇన్ అ గుడ్ టైమ్ ఫర్ రిలీజ్, నాట్ too many films. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ రన్. ఇక్కడ యూఎస్ ఎక్కడ వేసినా కూడా గుంటూరు టాకీస్ విల్ ఎంటర్టైన్. ఓకే, రైట్. మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో ఎవ్రీబడి వాజ్ రేవింగ్ అబౌట్ యూ, ఎస్పెషల్లీ లక్ష్మణ్ అండ్ ఆల్ దట్. మీరు ఈ స్క్రిప్ట్ ప్రవీణ్తో కలిసి మీరు కూడా రాశారని చెప్పారు. సో హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్? It wasn't actually difficult because I am not a writer. I am not a dialogue writer or a story writer or anything of that sort. I was just looking at doing good. And for me, after LBW,
there was a satisfaction when I worked for LBW. I did not get that satisfaction again after working for a couple of films here. But of course, I did a Tamil film, Valinaman Jason. That was again a big banner, good director. That gave me little satisfaction. But again, I wanted to do something which would strike a chord with the audience. And I always wanted to, I don't know, somehow ఎలాగో అలాగా బయటికి రావాలి పేరు అనేది ఐ డోంట్ నో ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మీ. ఇప్పుడు బేసిక్గా జనరలీ పీపుల్ గెట్ లాంచ్డ్ విత్ లవ్ స్టోరీస్ ఆర్ వాట్ ఎవర్ బట్ too much of that is happening, and I don't think I can make a difference by doing the same thing, or at least I can get my name out a little by doing the same thing. So when I met Praveen garu after Chandamama Kadalu, we started talking, and then he actually thank you for asking me that, because Ninna I gave a couple of interviews and they wrote something like I wrote the script and Praveen Sattaru really liked it. It is not like that. Okay. We met and Praveen was like okay chala wacky comedy edana cheddam anukuntunnan Siddhu, okay I just have one line, let's start at that annaru. Em sir one line ante oka iddaru oka 25-year-old oka 45-year-old oka medical store lo pani chestunaru, frustrated effed up jobs vallavi, dead end double levu, let's start with this. After that, over a lot of conversations, the script developed. It wasn't like I sat with him, a writer laga కూర్చుని writer sittings చేద్దాం మనం అని కూర్చుని అలా ఏం లేదు. కార్లో తిరుగుతూ 10 Downing Street లో కూర్చుని ఇంకా wherever, whatever, whenever లాగా it was. So it happened naturally and very organically. And the whole thing was very honest when we were writing it also. Dialogue versions కూడా అలా కూర్చుని it was a conversation. We would converse and ఇది బాగుంది సార్ అని చెప్పి. So that is how the whole thing happened. And I'd like to add that after sitting with him on this script is when I realized that there is a particular way every person needs to put down his thoughts on a paper. Because his scripts essentially, he writes for all his films. Yeah. I think this is the first time he's we wrote it together, or he is associated with someone else with me. But Chandamama Kadalu, Routine Love Story, LBW, he has written the whole script all by himself. Mera moodu cinemalu chuste, there is a subtlety and there is a lot of detailing in his writing. One of the very big reasons why his film has also won a national award. Right, so I am actually, I deem myself lucky to have actually been associated with him in this film for writing, because హ్యాండ్స్ డౌన్ నేను ఒక సినిమా చేసిన 3 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చింది హేమంత్ నాకు. నేను చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను నాకు హ్యాండ్స్ డౌన్ 3 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నాకు అది రావడానికి ఇస్ బికాస్ ఆఫ్ వర్క్ విత్ హిమ్ ఆన్ దిస్. అంటే ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ హీ హ్యాస్, ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీల్ త్రో అట్ యూ, హీల్ ఫోర్స్ యూ టు యూజ్ యువర్ బ్రెయిన్. ఈవెన్ షూట్ లో కూడా దే హ్యావ్ బీన్ మూమెంట్స్ వేర్ నేను టేక్ సరిగా చేయలేదు. మనది మీ ఇంటికి మీరు అది తీసుకురావడానికి వెళ్ళిపోయినప్పుడు నేను వెనకే ఉండిపోతాను, మీరు వెళ్తారు, వెళ్ళినప్పుడు టేక్ సరిగా ఓకే అవ్వలేదు యాక్చువల్లీ. దెన్ హీ వాజ్ లైక్ నువ్వే మానిటర్లో చూడు నువ్వేం చేసావు, నువ్వేం చేయాలో నీకు తెలుసు, నువ్వు రాసావు నాతో కలిసి, నువ్వే మానిటర్లో చూడు నువ్వేం చేసావు, గెట్ బ్యాక్, డూ ఇట్. మానిటర్లో చూశాను, చాలా చండాలంగా చేశాను ఓకే అని చెప్పి ఐ వెంట్ బ్యాక్, ఐ డిడ్ ఇట్, టేక్ వాజ్ ఓకే. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రవీణ్ వాజ్ లైక్ నీకే తెలుసు నువ్వు ముందేం చేసావు, ఇప్పుడు దాంట్లో ఏం చేంజ్ చేసావని. సో దిస్ ఇస్ వేర్ హీ ఫోర్సెస్ యూ టు యూజ్ యువర్ బ్రెయిన్. సో యూ ఎవాల్వ్ యాజ్ వాట్ ఎవర్, యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ రైటర్. And again, why I said that నాకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ సినిమా కూడా, I've worked with stalwarts in this film. I am the only guy who's a bacha in this film. నరేష్ గారి దగ్గర నుంచి, మహేష్ మాంజేకర్ దగ్గర నుంచి, Rashmi has been there, been in the industry, Shraddha has been in the industry, Praveen garu has been in it, Raghubabu garu, Raja Ravindra garu, all of them have their own name. So I am actually consider myself very lucky to be a part of a film which has this range of casting, and he's from Bombay. He's from like Comedy King. He's done, we've grown up watching his films. Jagamantha Pamba cinema ippudu chusta naku. So, and the film is a comedy essentially, right? And his comic timing has added. And this is not a film where comedy మనం situation లో పెట్టాల్సిన కామెడీ కాదు, it's inherent. And he has that inherent comedy in him. సో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది ట్రాజెడీ చూడడానికి మన కామెడీ అంటారు కదా, అలాగా మా ట్రాజెడీ మీకు కామెడీ చూడడానికి. One man's pain is another man's happiness. So that's basic this thing of comedy. ఒకటి ఏంటంటే దీంట్లో బ్యూటీ ఏంటంటే, ఇది ప్రవీణ్ దాంట్లో వర్కింగ్ ఎట్లా ఉంటుంది, డీటెయిలింగ్ ఇన్ ద స్క్రిప్ట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు నారేషన్ ఇట్ ఇస్ ద సింప్లెస్ట్. తెలుగు పీపుల్ ఆర్ వెరీ సింపుల్ పీపుల్. వీళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా మెథడ్ ఆలోచింపచేసేటువంటి చేస్తే చిచ్చిపారేస్తారు ఇట్లా. దే జస్ట్ వాంట్ హ్యావ్ ప్రహార కూరల కంచం అట్ట టేస్ట్ చేయాలి, చాప్ స్టిక్స్ తినండి, స్పూన్స్ అండ్ ఫోక్స్ ట్రై చేయండి అంటే వర్కౌట్ అవుతుంది మన వాళ్ళకి. కాబట్టి అబ్సల్యూట్ పక్కా తెలుగువాడి సినిమా మేడ్ వెరీ స్టైలిష్లీ ఇన్ హాలీవుడ్ స్టైల్. సో ఇప్పుడు యూత్, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అందరినీ కలిపి ఇది ఒక మంచి, ఇట్స్ అ బఫే ఫిల్మ్ అది.
మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు నరేష్ గారిని అనుకున్నారా ది అదర్ రోల్కి? ఫస్ట్ యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసేసాము. We never thought of any casting. I was with him in the script writing, so he was like, sir, I'll play this Hari guy. I want to look as daridranga as possible. సెల్ఫిష్ సార్, ముందే లేకపోతే రోజు కూర్చుని ఆయనతో కలిసి ఒక 1 year కష్టపడి రాసేసి ఇంకోటికి ఇచ్చేస్తాం ఏంటి. సో లైక్ సార్, బట్ అగైన్ I knew that writing this thing was not just enough with him. It has to be his vision and his brain in it, because just because నేను రాసేసాను కాబట్టి I seriously sometimes సినిమా చూస్తే నాకు అసలు ఐడియా కూడా ఉండదు, ఎలా తీసారు ఈ సీన్, ఇలా రాసాం కదా అని చెప్పి. సో only till writing it was me. The direction and the screenplay is one of the most essential things for this film. There's a lot of back and forth happening in the film, right? So నేను చూసి ఈ క్యారెక్టర్ నేను అనుకుని we wrote off. రాసేసిన తర్వాత కూర్చుని ఆ రెండో క్యారెక్టర్ ఎవరు అది కూడా ఇంపార్టెంట్, అది కూడా లీడ్ సినిమాలో ఆలోచిస్తూ దెన్ వన్ డే లైక్ సార్ నరేష్ గారిని కలుద్దాం సార్ మనం ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ అని చెప్పి దెన్ లైక్ మా ఆడియో లాంచ్లో చెప్పినట్టు ఒక వర్షం పడిన రాత్రి వర్షం కురిసిన రాత్రి మేము అందరం కూర్చున్నాం, గ్లాసులు పట్టుకుని కోక్ పెట్టుకుని నాకైతే కోకే మోసారు. ఆ రోజే నేను ఐ వాస్ కమిటెడ్ టు దిస్ ఫిల్మ్. We will do this film. He was the only guy who could pull this off అని. అంటే మీరు స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా? ఓ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇచ్చారు. నో ద మూమెంట్ ఐ సెడ్ దిస్ ఇస్, నేను ఆ రోజు చెప్పాను దిస్ ఇస్ అ హిట్ ఫిల్మ్. ఇది డెఫినెట్గా అంటే కొన్ని మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మనకు ఉన్నటువంటి కొన్ని గట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ రోజు చెప్పాను దిస్ ఫిల్మ్ ఇన్ ప్రవీణ్ హ్యాండ్ విత్ ద రైట్ కాస్టింగ్ ఇట్స్ డెఫినెట్ హిట్ ఫిల్మ్. వీ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ అ గుడ్ ప్రొడ్యూసర్. ఆ పాయింట్లో దెన్ సమ్ హోమ్ వర్క్ వాజ్ మేడ్ అండ్ ఫైనలీ హ్యాపీ ఏంటంటే ఆ ఫస్ట్ రోజు మేము వర్షం కురిసిన రాత్రి కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు కనుక వర్షం కురిపించే పరిస్థితి ఈ రోజున టుడే దట్ మూమెంట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ వేర్ ఫైనలీ ద హ్యాపీ ఎండింగ్. నా వరకు నా క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు అంతా రెడీ చేసుకొని ఒక ఫస్ట్ వర్షన్ అయిన తర్వాత నాకు చెప్పారు. నాకు బేసిక్లీ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ నెవర్ ఒక కామెడీ ఒక సీరియస్ అనేది నేను ఎప్పుడు పోలేదు. ఐ డెంట్ వాంట్ అన్ ఇమేజ్. నాకు ఇమేజ్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్. ఐ లవ్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ చిత్రం యూ టేక్ టు శ్రీభిలాషి టు గుంటూరు టాకీస్. ఆల్వేస్ అటెంప్టెడ్ సంథింగ్ డిఫరెంట్. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ లాస్ట్ 2-3 yearsలో ఐ గట్ కంటిన్యూస్ హిట్స్. దృశ్యం ఒక వెరీ సీరియస్ ఫిల్మ్, దెన్ మళ్ళీ బలిబలి మగాడు పోయి దాన్ని మళ్ళీ ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. So lot of what I meant is lot of young directors are coming like Praveen, lot of other people who are coming with very varied characters. So basically I've tuned the audience to accept me as a serious guy or as a comedy guy. ఏడ్చినా ఏం చేసినా accept ఇది ఒక ఎక్సర్సైజ్. సో దాంట్లో భాగంగా నాకు తెలిసి అదే ప్రవీణ్ వాస్ సేయింగ్ ఆఫ్టర్ చిత్రం మీకు సెకండ్ ఇన్నింగ్స్లో ఇది చిత్రం పడా చిత్రం అండి మీ క్యారెక్టర్కి పర్టికులర్గా అని వాస్ టెలింగ్. సో ఐ సెడ్ ఈ ఫిలిం మన సినిమా సంక్రాంతిలో ఒక భాగం, ఖచ్చితంగా ఒక పెద్ద హిట్. సో ఆ రకంగా నాకు కూడా ఏంటంటే ఇంకొక ఎక్సర్సైజ్, నాకు కొత్త ఎక్సర్సైజ్ ఈ ఫిలింలో టోటల్ అగైన్ యూ సీన్ నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ మేకప్. ఐ హిట్ క్రాస్డ్ దట్ ఫిల్మ్ మేకప్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేక్ ఓవర్ ఆఫ్ అన్ యాక్టర్. సో మేక్ ఓవర్ ఆఫ్ అన్ యాక్టర్ అంటే ఎవ్రీ క్యారెక్టర్, సిద్ధూస్ క్యారెక్టర్ ఆర్ మైండ్, రెండు కూడా మేక్ ఓవర్స్. అసలు సిద్ధు కనపడ్డు, నరేష్ కనపడ్డు, నా క్యారెక్టర్ నేను కనపడ్డు. అసలు టోటల్ ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్, కళ్ళు ఆర్పడం దగ్గర నుంచి టోటల్ మూమెంట్ ఎవ్రీథింగ్ యూనో వాజ్ టోటలీ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ పర్ఫెక్ట్ టు లాస్ట్ డీటెయిల్. ఆ ఐడియా ఏమిటంటే ఆ బాడీ లాంగ్వేజ్ మీద కొత్తగా ఉండాలని మీరు దట్ యాక్చువల్లీ ప్రవీణ్ చందమామ కథలు వచ్చినప్పుడు హీ డిడ్ అ టోటల్ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్. నాకు ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా హీ నారేటెడ్ ద క్యారెక్టర్, ఇలా ఉందండి, దిస్ ఇస్ ఇట్, హౌ విల్ గో అప్ అంటే మేము కూర్చుని ఇక్కడే హెయిర్ కటింగ్ దగ్గర నుంచి మంగళవాడిని పిలిపించి మొత్తం హెయిర్ కటింగ్ దగ్గర నుంచి చేసి ఈ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా నాకు బేసిక్లీ ఐ కీప్ ఎక్సర్సైజింగ్ ఆన్ దీస్ థింగ్స్ బేసిక్లీ బై అబ్జర్వేషన్. సో ఒక కొత్త ట్రాక్, ఇంత మంచి ఫిల్ము, ఇంత మంచి కాస్ట్లో పడినప్పుడు కొత్తగా చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఐ హెడ్ సజెస్టెడ్ సర్టన్ ఈవెన్ శ్రేయోభిలాషి కూడా యూ సీ ద బాడీ మూమెంట్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ గో డిఫరెంట్లీ. అట్లా ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫ్రమ్ హెయిర్ స్టైల్ టు యూనో ద రగెడ్నెస్ ఎక్కడ మేకప్ వాడలేదు. న్యాచురల్ నథింగ్ చాలా మటుకు వాడాం. నన్ ఆఫ్ అస్ యూస్ మేకప్ మోస్ట్లీ ఇక్కడ వాడలేదు. ఫ్రమ్ ఆ కళ్ళార్పడం అంటే ప్రవీణ్ బాగుందండి ఇది విల్ గో ఎట్ అన్నాడు. అట్లా వీ వర్క్ టుగెదర్. ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్, ఫ్రెండ్స్. ఇట్లా చెప్పాను కదా, యాజ్ ఈ సెడ్
కాఫీ షాప్లో కూర్చున్నవాళ్ళం, లేకపోతే ఎక్కడో బయట కూర్చుని కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ, ఈవెన్ మీ నాకు బేసిక్గా ఈ ఫిల్మ్ ఏంటంటే బేసికలీ సో ఆల్మోస్ట్ సీనియర్, నా ఏజ్ నాకు తెలియదు, ఐ డోంట్ నో మై ఏజ్. మా డాక్టర్ కూడా ఇప్పుడు చెప్తుంటాడు మీ ఏజ్ ఎంత అంటే నాకు తెలియదు అని. సో నేను ఈ టీంతో కలిసినప్పుడు ఐ బికేమ్ యంగర్, యూనో, లైక్ ఐ వెంట్ టు దేర్ మోడ్, ఐ సా ద పెయిన్స్ టు వర్క్, ద పెయిన్స్ టు మేక్ అ ఫిల్మ్. అదే నేను ఆడియోలో కూడా చెప్పింది, ద పెయిన్స్ టేకెన్ ఫర్ దిస్ ఫిల్మ్, ఫర్ ది ఎస్థెటిక్స్, ఫర్ ది యూనో వర్కింగ్, ఫర్ ది టెక్నిక్ అండ్ ఎవ్రీథింగ్. I was part of this team. I was not even a senior artist అట్లా అని కాకుండా ఇప్పుడు ఐ డోంట్ నెవర్ ఫీల్ దట్. దీంట్లో వీ టుక్ ద పెయిన్ టుగెదర్, దట్స్ వాట్ ఐ ఎంజాయిడ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ ఫిలింలో బేసిక్గా ఓకే రైట్, నాకు మంచి ఒక డిఫరెంట్ రోల్, అండ్ మళ్ళీ నా కెరియర్కి నాకు తెలిసి నా నమ్మకం నెక్స్ట్ రేంజ్కి నా కెరియర్ నన్ను తీసుకెళ్లే రోల్ అటువంటి దానికి ఐ థ్యాంక్ ది డైరెక్టర్ సిద్ధు, ఎవ్రీబడి ఫర్ దట్. అండ్ సిద్ధుకి ఇది డెఫినెట్లీ ఇవాళ people are fresh crop lo, they're looking at a hero who can do comedy, who can do different characters. So in this film, though not his first film, his first few films, he's proven himself in this character. He's done a lovely job. Chala ante now you can expect a cinema hit tarvata నేను చెప్తా అంటే హిట్ అవుతుంది అని నా నమ్మకం. So you will see another more few good films from this team, individually or as a team, from Praveen or from Siddhu, from me. అందరు కూడా ఒక మంచి వాతావరణం, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మార్పు వచ్చింది టోటల్గా. ఫ్యామిలీస్ ఏ కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్స్, ఈ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, సో కొత్త టైప్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈవెన్ సీనియర్స్ ఏ కన్ఫ్యూజ్ వాట్ టు డూ నెక్స్ట్. సో ఈ పాయింట్లో యూ సీ లాట్ ఆఫ్ చేంజ్, అంటే ఇండస్ట్రీలో ఒక మార్పు తీసుకొచ్చే సినిమా నేను నమ్ముతున్నాను. ఎంటర్టైన్మెంట్ వైజ్. మీకు సిద్ధు గారు ఈ సినిమాలో both in terms of the film and your own character, what is the most exciting part about it? The most exciting part about me being in this film is, one, I get to work with a national award winning director. Now when I say that, it's Guntur Talkies shoot chese mundu Praveen gariki Chandamam Kadal cinema ki national award ochindi, cinema ki ochindi national award. So that means that aa cinema lo unna actors దగ్గర నుంచి technicians దగ్గర నుంచి అందరికీ వచ్చింది సినిమా. So and he's also part of it. So equivocally I'm working with the best part about the film is that, one, I get to work with him. Guntur Talkies ముందు తెలుసు నేషనల్ అవార్డ్ వచ్చిందని. Guntur Talkies సినిమా షూటింగ్ అయిపోయి ఆయన తోటి నేను త్రూ దట్ ఫిల్మ్ ఐ బీన్ విత్ హిమ్. అప్పుడు నాకు నేషనల్ అవార్డ్ ఎందుకు వచ్చిందో తెలుసు ఆయనకి. knowing it and understanding it are two completely different things. One is that. రెండోది నా సెల్ఫిష్గా చెప్పుకోవాలంటే ఆయనకు నేషనల్ అవార్డ్ వచ్చిన వెంటనే సినిమాలో నేను అన్నది హీరో కాబట్టి నేను చాలా హ్యాపీ, రైట్. థర్డ్ పాయింట్ ఇస్ దాట్ the kind of people involved in this film, the kind of actors involved in this film, ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు. we actually, it's a story about these two characters, Hari and Giri. Okay, film is in our point of view. మా ఇద్దరు ఇలా కూర్చుంటే మధ్యలో కెమెరా పెడితే అది సినిమా, ఎసెన్షియలీ స్పీకింగ్, రైట్, ఫ్రమ్ ప్రవీన్స్ ఇది దీంట్లో నుంచి విజన్లో నుంచి, రైట్. సో నరేష్ గారు ఉన్నారు, దర్ ఇస్ మహేష్ మాంజ్రేకర్ గారు. సో ద కైండ్ ఆఫ్ కాస్టింగ్ ఇన్ ద ఫిల్మ్, లైక్ ఐ సెడ్, నేను ఒక్కడే బచ్చగాను అందరి మధ్యలో. And I also worked as an assistant director for the film. So ఇలా నా కట్ అయిపోయిన వెంటనే నేను పద్ధతి నరేష్ గారు నెక్స్ట్ డైలాగ్ ఇది మంది పేపర్ వర్క్ విత్ పేపర్ పట్టుకుని నరేష్ గారు మన డైలాగ్ ఇవి అని. మహేష్ మాంజ్రేకర్ గారు వస్తే నాది కట్ అనగానే ఓకే డన్ అని పేపర్ పట్టుకుని అటు వెళ్ళిపోయేవాడిని. సో ఇప్పుడు ద ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ఈ యాక్టర్స్ ఇస్ దాట్ నరేష్ గారు కానీ ఇందాక మీరు క్వశ్చన్ ఐ వాంటెడ్ టు యాడ్ సంథింగ్ వెన్ యూ సెడ్ ఆ హ్యాండ్ మూమెంట్ అవి ఎక్కడ వచ్చాయని చెప్పి. Those are the kind of developments, those are the kind of inputs their experience brings to the table when you make a film. Like in years experience lo, it is just a very simple thing for actors like Naresh garu, and I might have to struggle even though I've written it with him. I still struggled at points, but seamless ga effortless ga chese actors unnaru cinema like Naresh garu unnaru. He's done so many films. So meer inda kadigina aa body language ganivandi, aa mannerisms ganivandi, they came to the table along with him. He comes as a package, he doesn't just come like an actor, he comes as a package. Men raskundi Naresh garu screen మీద పెట్టిందండి అది మొత్తం మారిపోయింది అసలు. It just went to the next notch, higher notch అనిపిస్తుంది. నెక్స్ట్ మహేష్ మాంజ్రేకర్ గారు directed 20-30 films, acted in 40 films, and I have especially been a very big fan of his work. నేను కాంటేలోవి ముసాఫిర్లోవి డైలాగ్లు అలా జస్ట్ నుంచి చెప్పగలుగుతాను. అన్నిసార్లు చూసాను ఆ సినిమా. ఆయన లొకేషన్కి వస్తుంటే నాకు ఎవరో ఒక ఐశ్వర్య లొకేషన్కి వస్తున్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్ కమింగ్ టు అవర్ లొకేషన్. నాకేదో అంటే ఇప్పుడు నిజంగానే ఒక పెద్ద హీరోయిన్ నాతో సినిమా చేసింది అనుకోండి, చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది, ఎంత పెద్ద హీరోయిన్ వస్తుంది అని చెప్పి. బట్ నాకు ఆయన లొకేషన్కి వస్తుంటే నాకేదో ఒక పెద్ద హీరోయిన్, ఒక చాలా సెక్సీ హీరోయిన్ వస్తున్నంత ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్.
So the best part for me in this film is that verdict అనేది పక్కన పెట్టేసి I've worked with different kinds of people here, right? And I am not someone who will just sit there and do my work. I've spent time with all of them. I'm smart enough to spend time with them and see why and understand why they are in that situation wherever they are at. Enduku Naresh Gari wala, one of the top senior actors, one of the most seamless actors ga ఆయనకు పేరు ఎందుకుంది, ప్రవీణ్ గారికి ఎందుకు నేషనల్ అవార్డు వచ్చింది, మహేష్ మాంజ్రేకర్ గారు ఎందుకు why he is such a big guy, you know, అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే you will know why they are there. So I've spent time with all of them and learned a bunch of stuff from all of them. That is the best part for me in this film. నరేష్ గారు, ఇప్పుడే సిద్ధు గారు తనకి అసలు ఈ సినిమాలో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అంటే ఏంటి చెప్పారు. మీకు ఇందాక మీరు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పారనమాట. ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీ వయసు ఏంటో మీరు మర్చిపోయారు, ది మేడ్ యూ ఫీల్ వెరీ యంగ్ అని. ఈ మధ్యకాలంలో మీరు చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు అనమాట. సో ఐ యూ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఫర్ యూ? అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశారు మీ కెరియర్లో, కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా రాస్తున్నారు మీకోసం అని. సో అది చాలా సంతోషంగా ఉంటుంది మీకు. See, I believe in that word, celebrate life. So that's really happening. అంటే as you said, 1982లో వచ్చాను నేను హీరోగా, 1972లో చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చాను. ఆర్డర్ తీసుకుంటే 37 years. ఒకటేంటంటే ఓకే, మన టాలెంటు మనం పనిచేసే వాళ్ళతో మనకున్నటువంటి జీన్స్ ఇవంతా పాటు పెరుగుతూ వస్తుంది, అది వేరే విషయం. ఆర్టిస్ట్కి అవకాశాలు రావాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండోది, నేను నా పర్ఫార్మెన్సు నా స్టైలు అన్నీ పెడితే ఇప్పటిదాకా ఉన్నాను. యూ గెట్ స్టేల్. చాలామంది స్టేల్ ఎందుకు అవుతారంటే నేను నా పర్ఫార్మెన్స్, నా అవార్డ్స్, నా ఇది అక్కడ వెళ్ళిపోతుంది. సో నేను ఎప్పుడు బేసిక్లీ ఐ బీన్ అ డైరెక్టర్ ఆర్టిస్ట్. ఐ స్టార్ట్ ఫ్రమ్ జంజాల గారు టు ప్రవీణ్ సత్తారు. దట్స్ హౌ ఐ కెన్ పుట్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ టు ఇందిరా గాంధీ. సో ఐ సీన్ ఎ గ్యాము మధ్యన ఈవీవి సత్యనారాయణ ఇట్లాంటి దగ్గర నుంచి అందరినీ చూసుకుంటూ ప్రవీణ్ ఇంకా కుర్రోళ్ళతో వస్తున్నాయి. అప్పుడు ఒకటేంటంటే బేసికలీ నేను ఒక ఇమేజ్ అంటూ నేను పెట్టుకోవాలి. చాలామంది హీరోగా మీరు ఇమేజ్ ఏది అంటే నేను ఐ నెవర్ కన్సిడర్డ్ మై సెల్ఫ్. నా ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా యాక్టర్గానే నేను చూసుకున్నాను. అంటే ఒక హీరో ఇమేజ్ ఒకటి నేను ఎప్పుడు చూడాల. నాకు ఏ క్యారెక్టర్స్ హ్యాపీ అనిపిస్తే చేశాను నేను. సో ఆ రకంగా ఐ మౌంటెడ్ మై కెరియర్. సో నాకు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అయింది టు గెట్ ఇన్ టు ద పర్ఫెక్ట్ మౌల్డ్. నా అదృష్టం ఏంటంటే మంచి అవకాశాలు వచ్చాయి. రెండోది, దాన్ని సద్వినియోగం చేసుకో. మీనింగ్ డైరెక్టర్కి ఏం కావాలి, ఆ స్క్రిప్ట్లో వాట్ ఈస్ ది నువాన్సెస్ ఆఫ్ ది స్క్రిప్ట్, ఇది సక్ చేసుకొని జస్ట్ బిహేవ్ ద క్యారెక్టర్. ఐఎమ్ మెథడ్ యాక్టర్, బేసిక్లీ ఐఎమ్ మెథడ్ యాక్టర్. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్. సో ఆ క్యారెక్టర్ బట్టి వెళ్తాను అంతే. నేను ఒక పర్ఫార్మెన్స్ అంటే ఏమి ఉండదు. ఈ క్యారెక్టర్కి ఈ బాడీ లాంగ్వేజ్ ఇది ఉంటే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది అని అంతే ఉంటుంది. ఆంధ్రబంధుగా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. సో ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వాట్ సస్టైన్ మీ టిల్ నౌ ఫ్రమ్ జంధ్యాల టు దిస్ థింగ్. దట్స్ వాట్ మై గురు ట్రైన్ మీ అండ్ దట్ ఈస్ మై హ్యాపీ థింగ్. ఒకటేంటంటే నేను వచ్చి 37 years, అంటే ఐఎమ్ క్యాల్కులేటింగ్ ఫ్రమ్ 7th year ఐ కేమ్ ఇండస్ట్రీ, 35-37 years అయిపోయిందా నాకే అనిపిస్తుంది. బట్ వెన్ ఐ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ కుర్రలాగా అనిపిస్తుంది నాకు. రైట్, నెక్స్ట్ చేద్దాం. అండ్ ఐఎమ్ బేసిక్లీ ఎక్సర్సైజ్ వెల్, ఐఎమ్ ఫిజికలీ ఫిట్, మెంటలీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు డూ న్యూ రోల్స్. సో ఆ అదృష్టం నాకు కలిగించినటువంటి నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, భగవంతుడు అండ్ ఆల్ మై కొలీగ్స్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మై హ్యాపీయెస్ట్ థింగ్. సో ఇంకా అసలు నాకు ఇప్పుడు వస్తున్న రోల్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని రోల్స్ వస్తున్నాయి, ఇంకా అట్లా కొత్త డైమెన్షన్స్లో. సో దాంట్లో ఐ థింక్ ఒక ఆణిముత్యం డెఫినెట్గా గుంటూరు టాకీస్. సో ద వే ద రోల్ వాజ్ మౌల్డెడ్ బై ది స్క్రిప్ట్ టీమ్. ఎస్, ధైర్యంగా చెప్తాను నేను, దాంట్లో అనుమానం లేదు. సో దట్ ఐ షుడ్ థ్యాంక్ ప్రవీణ్ ఫర్ దట్ అండ్ ఆల్సో ఆల్ దీస్ పీపుల్ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్. సో ఇలాగా అది ఫైనల్గా ఏంటంటే ఈ టీంకి వెళ్ళినప్పుడు అని నేను అబ్జర్వ్ చేసిందంటే చాలా మటుకు మన ఫిలిమ్స్లో ఎప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తాయంటే రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్కి మంచి కెమిస్ట్రీ ఉన్నప్పుడు, కొంత బాండ్ అయినప్పుడు వస్తాయి. చాలా మటుకు లేకపోతే ఇట్ ఈస్ వెరీ ప్లాస్టిక్. సో ఆ బాండింగ్ వాజ్ దేర్. మాకు కోపాలు వచ్చినాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఇట్ ఈస్ హ్యూమన్. That we travelled and we made a good film is ultimate landmark. So that landmark we reached. Only that we have to see the success of the film. Success అయితే సిద్ధు రోల్స్ హీరోగా సిద్ధుకి వస్తాయి, నా రోల్స్ క్యారెక్టర్గా నాకు వస్తాయి. అండ్ దీంతో పాటుగా
దే యాక్చువల్లీ పెద్ద స్టార్ క్యాస్ట్ అండి దీంట్లో. ఇఫ్ యూ సీ ఆల్ దిస్ మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టరు, నా క్యారెక్టర్, మహేష్ క్యారెక్టరు, సద్రా క్యారెక్టర్, రష్మి క్యారెక్టర్, వీటన్నిటితో పాటు ఇంకా చూస్తే రఘుబాబు ఎంతమంది ఉన్నారు దీంట్లో, రాజా రవీంద్ర, తాగబోతు రమేష్, హౌ మెనీ, సిడ్, ప్రతి క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ ఇది ఇంపార్టెన్స్ అనిపిస్తుంది, ఆ క్యారెక్టర్ కనిపించింది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. దట్ ఈస్ ప్రవీణ్స్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ ప్లే, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ మాస్టర్ ఇన్ దట్. సో ఆ రకంగా ఫైనల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అబౌట్ ఇట్ ఇస్ నాకు ఇంకొక అంటే నాకు ఈ క్యారెక్టర్ భలే భలే మగాడిపై నా కెరియర్ని మళ్ళీ ఒక 5-6 మెట్లు బ్యాక్ తీసుకెళ్ళింది ఒక్కసారి. రైట్, నరేష్ గారి కామెడీ, దెర్ ఇస్ అ బజ్ ఇన్ ద థియేటర్ వెన్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ కమ్స్ క్యారెక్టర్. ఇది ఇంకొక 10 మెట్లు ముందు తీసుకెళ్తుంది, ఇంకొక 5 ఏళ్లకి నాకు ఇది లైఫ్ ఇస్తుంది టు డూ. అంటే నేను బిజీగా ఉన్నాను, నేను 10 ఏళ్ళకి బిజీగా ఉన్నాను, నేను కాదంటే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా, టు గెట్ ద క్యారెక్టర్స్ ఐ వాంట్, టు ఇన్స్పైర్ న్యూ డైరెక్టర్స్ అండ్ రైటర్స్. సో అటువంటి క్యారెక్టర్ ఇది అనేది నా హ్యాపీనెస్, దట్ వీ వర్క్ ఫర్ దిస్, ఆల్ ఆఫ్ us వర్క్ ఫర్ దిస్. ఒక స్ట్రగుల్ వి సా, నిజంగా అయితే ఈ ఫిల్మ్లో ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ అది సిద్ధుకు తెలుసు, అందరికంటే ప్రవీణ్కి తెలుసు, నాకు తెలుసు. టిల్ ద ట్రైలర్ రిలీజ్డ్ ఒక ఐడియా జీవితాన్ని మార్చింది, ఒక ట్రైలర్ సినిమా భవిష్యత్తు మార్చేసింది. సో ఈ సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తుని ఇంకొక కొత్త కోణంలో చూపిస్తుంది. దట్స్ మై హ్యాపీనెస్ యాజ్ ఎ క్యారెక్టర్, యాక్టర్ అండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్. సిద్ధు, చాలామంది తెలియదు మీరు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇన్ టర్మ్ లిటరలీ లైక్ ఐ రిమెంబర్ ఒకసారి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టున్నా ఇన్ ద పాస్ట్. నిజంగా స్లమ్ వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బట్టలే తీసుకొని వేసుకున్నారంటే, సో అది అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందా? ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ యాజ్ రియల్ యాజ్ ఇట్ కెన్ గెట్. సినిమాలో మేము రాసుకున్న లైన్స్ కానివ్వండి, నరేష్ గారు అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అన్ని సినిమాల్లో ఒక రకమైన ఇమేజ్ ఉంది నరేష్ గారికి ఈజ్ డన్. ఈ సినిమాలో యూ విల్ సీ అ కంప్లీట్ న్యూ సైడ్, ఒక వేరే లాగానే ఉంటుంది అనమాట. అంటే మీకు నరేష్ గారు ఎక్కడ కనిపించరు సినిమాలో, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది ఈ సినిమాలో. సో అలాంటిది అచీవ్ చేయడానికి వీ హ్యావ్ టు పుష్ ద ఎన్వలప్ టువర్డ్స్ ఇట్ గెటింగ్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. సో ఆ సినిమా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. వై నేను ఎందుకు ఆ స్లమ్లో వాళ్ళ బట్టలు, అక్కడ ఉన్న మేము ఎవరితో అయితే ఇంట్లో అయితే షూట్ చేసాం వాళ్ళ బట్టలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే, సినిమా షూట్ చేసినప్పుడు నాకు కొత్త లుంగి తీసుకొచ్చారు, ఎగ్జాంపుల్ చెప్తాను, కొత్త లుంగి తీసుకొచ్చారు, అది కట్టుకుని వచ్చి సార్ అని చెప్పి ఇలా నుంచి నా లుంగి పట్టుకొని నుంచుంటే బాలేదబ్బా చాలా బాగుంది అన్నారు. బాగుందంటే పోనీ దాన్ని నలిపేసి ఏదో చేద్దామని చెప్పి లుంగి ఇప్పేసి అక్కడ దుమ్ములో పడేసి నలిపేసి దానికి చింపేసి కొంచెం కట్టుకున్నా, ఇంకా బాగుందబ్బా ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి అక్కడ ఎవరింట్లో ఉన్నో వాళ్ళ దండ మీద నుంచి లుంగి లాక్కొచ్చి చూస్తే దానికి చాలా బొక్కలు ఉన్నాయి, ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పి. సో ఇట్ హ్యాడ్ టు బి యాజ్ రియల్ యాజ్ ఇట్ కుడ్ గెట్. అంటే ఎక్కడ కూడా దీన్ని ఒక సినిమాటిక్ ఇదిలాగా ట్రీట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు బి యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. ఒక తమిళ సినిమాలకు ఉన్న ఒక క్రూడ్ రియాలిటీని ఎలా అయితే ఇది చేస్తారు, ఒక హిందీ సినిమాల్లో ఒక ఇప్పుడు ఐ కెన్ సేఫ్లీ సే దట్ గుంటూరు టాకీస్ విల్ బి అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఢిల్లీ బెలీ మీట్స్ ఇష్కియా. దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ రియాలిటీ ఇన్ ద ఫిల్మ్. ఒక గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్లో ఎలాంటి ఒక క్రూడ్ రియాలిటీ ఉంటుంది ఆ సినిమాలో, అలాంటి ఒక రియాలిటీ ఉంది ఈ సినిమాకి. అది అచీవ్ చేయడానికి ఐ హ్యాడ్ టు లిటరలీ డూ ఆల్ దాట్. అండ్ ఆనెస్ట్లీ పెద్ద కష్టం ఏం లేదు, ఏముంది లుంగి కట్టుకుని యాక్ట్ చేసేయడం. అంటే కూర్చున్న చోట మాట్లాడుకుంటే డైలాగ్ చెప్పడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ హేమంత్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. రియలీ వెన్ ద కెమెరా ఇస్ ఆన్ యువర్ ఫేస్, కూర్చున్న దగ్గర కదలకుండా డైలాగ్ చెప్పడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. లుంగిలు కట్టుకోవడం ఇవన్నీ ఉంది, ఇట్స్ జస్ట్. దీంట్లో యాక్చువల్ అయితే దీంట్లో ఏంటంటే బేసిక్గా ఈ ఫిల్మ్ కరెక్ట్గా చెప్పాలంటే రియాలిటీ మ్యారీజ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ టైప్ ఆఫ్ జానర్ ఫిల్మ్ తెలుగులో రాల. అంటే ఒక యాక్షన్ ఫిల్మో, ఒక కామెడీయో, యాక్షన్ కామెడీలో వచ్చినాయి కానీ పక్కా మన చుట్టూ అసలు ఒక స్లమ్లో ఆ స్మెల్ మనకి అలా అలా కనపడుతుంది ఇంట్లో. అది బేసిక్గా ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు నా దాంట్లో యాక్చువల్గా మీరు ముడ్డి కడగాలండి అన్నారు పిల్లడికి, ఎప్పుడు మా అబ్బాయి ముడ్డే కడగలేదండి అన్న. లేదు మనకు అడగాల్సింది తప్పదు, లేదు తప్పదండి కడుగుతుంది అది. కానీ ముందు మా అబ్బాయితో ప్రాక్టీస్ చేసుకుంటాను, ముందు మా వాడు ముడ్డి కడిగాను, ఓ 2 సార్లు బెటర్ కదా కొంచెం అలవాటు అవుతుంది ఏంటి అనేది కూడా దీంట్లో. తర్వాత వీడి వయసుకి బాత్రూంలో పుస్తకం చదువుతాడు, అదేదో సినిమాలో బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ టాక్ అబౌట్ దాట్. బాత్రూంలో పుస్తకాలు చదివేది అనేది చాలా ఇంటర్నల్, అసలు ఎవడు మాట్లాడకూడదు దాని గురించి. బాత్రూంలో ఎలాంటి పుస్తకం చదివాడు, ఆ రియాక్షన్ ఏంటి ఆ పుస్తకం చదువుతుంది, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఇదన్నీ ఒక కొత్త ఫ్లేవర్ ఈ ఫిల్మ్ కలిగించిన స్క్రిప్ట్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది వేర్ ఐ సెడ్ రియాలిటీ మ్యారీజ్
entertainment or reality makes love to entertainment if you want it more. This thing, whatever. అంటే ఒక నట్షల్లో తెలుగులో చెప్పాలంటే గుంటూరు టాకీస్ ఏంటంటే ఒక ఇద్దరు దొంగ వేధ వాళ్ళ దరిద్రమైన కథ టాకీస్. ఆ దరిద్రం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎలా అంటుకుంటుంది అనేది వాట్ ఫార్మ్స్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాకు రష్మికి ఒక కెమిస్ట్రీ ఉంది సినిమాలో, నాకు శ్రద్ధకు ఉంది, నరేష్ గారికి శ్రద్ధకు ఉంది. వీఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ ఇన్ ద హోల్ స్టోరీ. బట్ the most simplest fact in the film is the chemistry between me and him. మా ఇద్దరు హరి ఇంకా గిరి మధ్యలో కెమిస్ట్రీ. వీ హ్యావ్ అ లవ్ హేట్ రిలేషన్షిప్ ఇన్ ద ఫిల్మ్. సో అది దట్ ఈస్ వాట్ ఫార్మ్స్, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద ఫిల్మ్ ఇన్ అనమాట. సో దట్ వే ఐ గెట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్ ఆన్ ద సెట్. ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద సెట్. నేను అర్థం చేసుకున్నాను, ఆయన ఒక డైలాగ్ చెప్తే నాకు అర్థమైపోయింది ఇమీడియట్గా నేను నా డైలాగ్ ఎలా చెప్పాలని. So you learn on the job అంటారు కదా. It was such a fun journey doing this film. సిద్ధులో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, బిగ్గెస్ట్ లోపం. లోపాలు అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్ టు సే లోపాలు అనేది ఎవరికి ఉండదు. Where he should see, that's what I see. His basically he is an all rounder. See, అంటే I am an all rounder myself one way. So అది తక్కువ మందికి ఉంటుంది. He can write, he can sing. Seriously, you can yes, sing? he sang that title song and all that he gets sung. So అంటే basically there's so much energy, talent తో పాటు ఒక స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక సక్సెస్ చూడాలన్నటువంటి తపన ఉంది. దట్ అది సిద్ధుని లాంగ్ వే తీసుకెళ్తాను నేను అనుకుంటున్నా. బికాజ్ నేను చూసి నేను ఇండస్ట్రీకి వచ్చినటువంటి పరిస్థితి వేరే. మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం మామూలు కానీ. సో నాకు డైరెక్టర్ ఆలోచన వల్ల ఇట్ వాజ్ ఎ కేక్ వాక్. అక్కడి నుంచి అట్లా అట్లా ఫస్ట్ నా స్ట్రగుల్ నేను యాక్టర్గా పడ్డాను. బట్ సిద్ధు ఏంటంటే హీ హ్యాడ్ మేడ్ ఇట్ ఆన్ హిస్ ఓన్ పాపం. ద సేమ్ టైం అతను స్ట్రగుల్ స్క్రిప్ట్ నుంచి స్టార్ట్ అయింది సినిమాకి. దెన్ హీ టుక్ ఆన్ దిస్ థింగ్ ఆఫ్ మ్యూజిక్ దగ్గర నుంచి చేయించుకున్నాడు. సో తర్వాత నేను ఉన్నాను ఆఫీస్లో, ఐ బీన్ దేర్ వర్కింగ్ విత్ దెమ్. తర్వాత లిరిక్స్ కూడా మంచి మంచి లిరిక్స్ దాంట్లో హీ ట్యూన్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో ఓవరాల్గా అన్ని కోణాలు సిద్ధుకు ఉంది. సో ఇవన్నీ కూడా ఒక మంచి ఫిల్మ్ చేయడానికి ప్లస్ అయింది. సో ఇఫ్ ఈ డస్ వెల్ అండ్ ఇంకా మంచి సినిమాలు సిద్ధు దగ్గర నుంచి వస్తుంది. సో ఫ్యూచర్లో హీ విల్ సీ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ ఇన్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ వాట్ మై ఫీల్ అబౌట్ సిద్ధు. లోపాలు అనేది ఏది నేను లోపం అనుకోను. ఎవ్రీబడి హ్యాస్ ఇట్, ఎవ్రీబడి. దట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. నేను అలెగ్జాండర్ కూడా లోపాలు ఉంటాయి. సో వీ డోంట్ ఫోకస్ దట్. హిస్టరీ ఫోకస్ ఓన్లీ అ సక్సెస్. సో దట్ వే ఐ అప్రిషియేట్ Siddhu. I've seen him working in a multiple angle of this thing in this film. So he has a bright future. Siddhu, చాలామంది ఐమ్ షూర్ ఈవెన్ యూ గాట్ దిస్ ఫీడ్బ్యాక్. మీది రష్మి గౌతమ్ది కెమిస్ట్రీ, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్. సో అది ఎలా, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్? It was very hard to start with. To get that chemistry working, it was very hard. Because like I said, నేను ఒకటే బచ్చగండి సినిమాలో, మిగతా వాళ్ళందరూ ముందుంచి ఉన్నారు. సో నాకు సడన్గా యాక్షన్ అనగానే కిస్ చేయంటే నాకు బల్బులు ఎగిరిపోయాయి. నాకు ఒక సెకండ్ ఎలా మీరే కదా రాసింది అదే అంటున్నాను కదా. రాయడం is a different thing, executing is a different thing. The reason why it is what it is today is because of Praveen's vision only. Because రాయడం is okay, it forms 50% of it, but the most important 50% is executing the whole thing and literally translating it onto the screen. సో యాక్షన్ అనగానే మేకౌట్ అనగానే నేను అంటే కట్ అని చెప్పి ప్రవీణ్ వచ్చి ఇది అమ్మాయి మొహమాట పడాలి, నువ్వు మొహమాట పడతావేంటి అన్నాడు. అంటే సార్ ఇది అని చెప్పి. సో ఇవి ఓన్లీ సీన్స్ దగ్గర. ఇప్పుడు సాంగ్ ఒకటి ఉంది, ఇట్ వాజ్ అ మేజర్ ఇది. సో సాంగ్ ఎప్పుడో షూట్ చేయాలి. ప్రవీణ్ అన్నారు నిన్ను ఇలా పెట్టి సాంగ్ తీస్తే చాలా చిరాకు ఉంటుంది, నువ్వు ఇలా చేస్తే సాంగ్. అంటే అదేంటి సార్ అంటే నువ్వు మొహమాట పడతావు ఏందబ్బా, అమ్మాయి మొహమాట పడాలి అని. సో ఒక పాయింట్ ఎక్కడికి వచ్చేసిందంటే అది ఇంకా ఐ డోంట్ థింక్ ఇలాంటి నువ్వు ఇంత సిగ్గుపడితే మేము సాంగ్ షూట్ చేయలేము, ఇంత మొహమాట పడి ఇంత ఇబ్బంది పడి ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే సాంగ్ షూట్ చేయలేము, క్యాన్సిల్ చేసేసి రావచ్చేమో సాంగ్ అంటే అదేంటి కాదు. బికాస్ ఇప్పుడు నా సెల్ఫిష్నెస్ ఏంటంటే ఇక్కడ సినిమా మొత్తంలో నేను చూడడానికి అస్లంలో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటాను. సాంగ్ ఈజ్ ఓన్లీ వేర్ ఐ గెట్ టు లుక్ గుడ్. ఇప్పుడు I'm banking majorly that song will come, I get to look good in the song. These are these small ఈ చిన్నపిల్లలు వేషాలు అంటారు కదా, ఇవే ఈ సాంగ్లో చూడడానికి బాగుంటాను నేను అని చెప్పి. నాకు సాంగ్ క్యాన్సిల్ చేస్తానికి టెన్షన్ వచ్చింది. నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను, ఇలా అంటున్నారు సాంగ్ క్యాన్సిల్ చేసేస్తా అంటారంటే, మరి నువ్వు మామూలు పడితే సాంగ్ క్యాన్సిల్ చేయక ఏం చేస్తారు, యాజ్ అన్ యాక్టర్ యూఆర్ సపోజ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అని. మా అమ్మ నాకు
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రియాక్షన్ నేను మా అమ్మ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చేయాలి మరి, నువ్వు మొహమాట పడి చేయలేదంటే నెక్స్ట్ టైం నుంచి అలాంటి సాంగ్ ఒకటి ఉన్న సినిమాలో వాళ్ళు ఎవరైనా నేను పెట్టుకుందాం అనుకున్నా కూడా లేదండి ఆ అబ్బాయి అలాంటి సాంగ్స్ చేయలేడని చెప్పి ఆ అబ్బాయిని పెట్టుకోరన్నారు. ఇది ఫ్యూచరిస్టిక్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఇంకా. సో అప్పుడు ప్రవీణ్ వాజ్ లైక్, నేను నీకు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. For that kind of chemistry to develop between you guys, for that essence to be seen in that song, the only way for that is for you guys to know each other. Okay? So you go out, you spend time, you go to coffee shops, you go to films, you go to wherever, you go to clubs, you hang out. Anni cheyandi. I want you guys to know each other. How you know each other, what you do after knowing each other is none of my business. Okay. As long as I am concerned, నాకు నా సినిమాకి ఇలాంటి ఒక పాట కావాలి, ఈ పాట కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. So you get to know each other. So I know how she sneezes. I know how she laughs. Okay. Lot of people think when she's laughing, చాలా sarcastic గా అవుతుందేమో అమ్మాయి అనుకుంటారు. No, that is how she laughs. Okay. She laughs like a little kid. I know these things about her. Those are the things which helped us get that chemistry working in the song. That is the story of that's behind what happened behind that song and what. Now both of you చాలా సీన్స్ ఉన్నాయి కదా in common with Shraddha Das. Yeah. Shraddha Das also, right? దాస్తో ఈయనకి ఎక్కువ సీన్స్ ఉన్నాయి. నాకు ఒకటే సీన్ ఉంటుంది. నాకున్న సీన్లు అన్నిటికీ సరిపడా సీన్ అది. నన్ను శ్రద్ధా దాస్ని కూడా ఎక్కువ గో అవుట్ టుగెదర్ అన్నారు, మాకు టైం పోతలేదు కాబట్టి ఆ ఎండ్ సీన్ మాత్రం తీశారు. అది నాకంటే ఒకటే సినిమా కాబట్టి షూట్ లేకపోతే ఖాళీ టైం ఉంది, ఐ కుడ్ గో అవుట్. నరేష్ గారు బిజీ విత్ 100 అవర్స్. ఊరికే లైటర్ అదే చంద్రబాబు గారు ప్రవీణ్ ఇట్లాంటి పెడుతుంటాడు. చంద్రబాబు గారు నాకు ఆమెకి లిఫ్ట్ లాక్ వీఆర్ కంఫర్టబుల్ బికాస్ వీ నో ఈచ్ అదర్ ఫర్ 20 years. So I mean whatever it means. So we are comfortable and we got it out together. And he creates that mood. He does, and he creates. Finally, that song, I think it's a highlight song. It's trending on YouTube. I'm very glad it's trending on YouTube. It's tremendous, beautiful chemistry I see a song. So I reckon every thing has a good chemistry. Okay. Now Shraddha Das with you. Right. Shraddha again. Very dominating character కదా సినిమాలో. True. Shraddha character is of Revolver Rani anamata. So నాకు I have similar relation. I have basically affairs with every woman in the film. Okay. Every అమ్మాయి సినిమాలో ఉన్న అమ్మాయిలందరితోటి నాకు ఒక ఆ యాంగిల్లో ఒక రిలేషన్షిప్ ఉంది. శ్రద్ధ తోటి కూడా ఉంది. డైనామిక్స్ ఆఫ్ ఆ రిలేషన్షిప్ ఏంటది క్యారెక్టర్ బట్టి మారుతుంది. రష్మితో ఒకలాంటి ఈ సెక్షువల్ టెన్షన్ ఉన్న ఇది. శ్రద్ధ రివాల్వర్ రాని క్యారెక్టర్ తోటి దెర్ ఇస్ నో సెక్షువల్ టెన్షన్ బిట్వీన్ అవర్. తను ఎలా చెప్తే అలా వినాల్సిందే. అండ్ ఐఎమ్ ఇన్ లాక్. ఫస్ట్ అక్కడ ఒకసారి మార్కెట్లో చూసి సరుకు బాగుందని విజిలేస్తాను, అక్కడ లాక్ అయిపోతాను. ఇంకా అక్కడ దొరికితే దా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి ఇంకా ఆవిడ ఇష్టం, రివాల్వర్ అని ఇష్టం బేసిక్గా. తనతో కూడా చాలా ఎక్స్ప్లిసిట్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, కొంచెం ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ స్లీజీ ఎనీవేర్. వెన్ యూ సీ దోస్ సీన్స్ బిట్వీన్ మీ అండ్ హర్ ఆర్ నాకు రష్మికి మధ్యలో అలాంటి సీన్ అవి ఏవి చూసినా కూడా you are going to understand the intention and emotion of those characters. You are not going to relate that scene to the sleaziness or anything like that, because on that note అసలు సినిమాలో పెద్దగా ఏం లేదు, నేను చూవి ఆ యాంగిల్ పెద్దగా లేదు. బట్ యు నో ది ఎమోషన్ ఆఫ్ ది క్యారెక్టర్, యు నో. సో శ్రద్ధతో అలాంటి సీన్స్ ఉన్నాయి నాకు. బట్ అగైన్ శ్రద్ధ ఆల్సో మేడ్ వెరీ షూర్ ఐ వాజ్ కంఫర్టబుల్, బికాస్ నేను దట్ వాస్ ది ఓన్లీ పార్ట్ వేర్ సినిమా మిగతా మొత్తం చాలా బేవర్స్గా ఉంటాను నేను. ఎలా ఇట్ కమ్స్ న్యాచురల్ టీమ్ ఆల్సో. నేను జనరల్ కూడా కొంచెం బేవర్స్గానే ఉంటాను. ఇట్ కమ్స్ న్యాచురలీ టు మీ. ఈ సీన్స్లో నేను కొంచెం టెన్షన్ పడ్డాను, బట్ శ్రద్ధ అగైన్ మేడ్ మీ కంఫర్టబుల్. షీ సెడ్ లెట్స్ డూ ఇట్ ఇన్ వన్ టేక్ అండ్ లెట్స్ గెట్ డన్ విత్ ఇట్ అండ్ లెట్స్ డూ ఇట్ రైట్. అయిపోతుంది మనం చేస్తే. షీఈ్ ఆల్సో యాక్చువల్లీ ఐ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ బోత్ శ్రద్ధ and Rashmi, two heroines in the film. I've become very good friends with them. So she also made sure I was very comfortable in doing those scenes. But, yeah. Right. Now, there's a question for both of you. Right. Cinema, my favorite scene, and why is it so? Same question for you too. See, దీంట్లో very difficult to pinpoint say ఇది favorite scene, because every scene అంటే పర్టికులర్ ఒక 80 సీన్స్లో నేను సపోజ్ ఒక 50 సీన్స్లో ఉన్నాను అనుకోండి. ఈ 50 సీన్స్లో కూడా దిస్ సో మచ్ ఆఫ్ ఎసెన్స్. ఇప్పుడు సడన్గా అడిగితే ఇప్పుడు ఆ సీన్ నేను చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. కొన్ని సీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం ఒక దృశ్యం చూస్తాం, ఒక విజువల్ చూస్తాం.
ఆ విజువల్ ఏంటో సినిమాలో ఇప్పుడు కనెక్ట్ అవుతుంది మీరు చూసినప్పుడు. ఆ విజువల్ జనరల్గా మనం చూడడానికి ప్రయత్నించే విజువల్ దొరికితే చాలా ఉత్సాహపడే విజువల్. ఆ విజువల్ వీళ్ళిద్దరూ స్ట్రగుల్ అయ్యి ఎవడు బాధ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ ఎక్స్పెండ్ కాదు. క్యారెక్టర్ ప్రాబ్లం ఏంటంటే పుట్టింగ్ వెరీ స్మూత్లీ. కాబట్టి ఇతను అందరికీ సెన్సర్ దొరకకుండా చెప్తున్నాడు, ఇతనేమో అందరినీ ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇద్దరికి 2 క్యారెక్టరైజేషన్స్. సో అక్కడ వీళ్ళిద్దరికి కలిపి అసలు ఒక అద్భుతమైన విజువల్ కల్పిస్తే ఆ ఫీలింగ్ ఆ టైంలో ఎలా ఉంటుంది, ఒక 25 ఏళ్ళ వాడికి, ఒక 45 ఏళ్ళ వాడికి. ఇంకా అట్లాంటి సీన్స్ చెబితే ఎన్ని సీన్స్ ఉన్నాయి. రెండోది అసలు ఏవి దొరికినప్పుడు వీడు బాత్రూంలో కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటాడు, చాలా ఆనందపడిపోతాడు. సో అది ఎలా చెప్పాలి మీరు, ఇవన్నీ మీకు ఇప్పుడు మీరు మీరు వ్యూవర్స్ చూసేది మీకు అక్కడ కనెక్ట్ అవుతుంటుంది. సో అలాగే ఎన్ని సీన్స్. తర్వాత శ్రద్ధాదాస్ నేను ఒకసారి కలుస్తాం, ఆ తర్వాత వాడి హ్యాపీనెస్ ఏంటి, ఆ రియాక్షన్ ఒకటే షాట్, తర్వాత విడిపోతున్నప్పుడు ఆ బాధ ఏంటి, ఇలాంటివి ఎన్నో అన్ని నవ్వుతూ అంటే ఇలాంటి ఎన్ని ఉన్నాయంటే ఈ ఫిలింలో. ఈ జనాలు ఇంటికి వెళ్ళి నిద్రలో కూడా నవ్వుతుంటారు. నేను ప్రమోషన్ కోసం చెప్పట్లే, అంటే అన్ని క్యారెక్టర్స్, క్యారెక్టర్ కానీ ఇంకో క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఇలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ మా ఇద్దరు క్యారెక్టర్స్కి ఇట్లాంటి సీన్లు ఒక 20-30 ఉన్నాయి 50లో. సో అసలు ఇద్దరిని తంతుంటే వీళ్ళ ఫీలింగ్స్ రకరకాలుగా పాయింట్లో ఎవరు ఎందుకు కొడుతున్నారో తర్వాత ఇద్దరు విడివిడిగా పారిపోతుంటే విడివిడిగా ఒకటి కనెక్ట్ అయితే వాడి మీద రివెంజ్ వీడు ఎలాగా ఎక్కడో 500 కిలోమీటర్ల అవతల నుంచి తీసుకుంటారు. వాడి నోట్లోంచి వచ్చేటువంటి ఊతులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఐ కాంట్ సే పర్టికులర్ దిస్ సీన్, ఇట్స్ ఫెంటాస్టిక్. సో ఎవ్రీ క్యారెక్టర్, హిస్ క్యారెక్టర్, మై క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి కలిసి వేరువేరుగా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్తే ఇప్పుడు కనెక్ట్ అవుతాయి ఇక్కడ మీరు సినిమా చూస్తున్నాం. మేజర్ 2 వెరీ ఇంట్రెస్టింగ్. కంటెంట్ వైజ్ చెప్తాను నాకు ఏది చాలా నచ్చింది సినిమాలో అని. ఒకటి నరేష్ గారు చెప్పింది, మా ఇద్దరికి ఉన్న లైఫ్ స్టైల్కి మేమిద్దరం, మా ఇద్దరికి ఆడవాళ్ళ వైపు ఉన్న ఒక ఇన్క్లినేషన్కి మేము పడే సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళి మేము పడతాం అనేది. సో మేము ఉండే సిచ్యువేషన్లో, చాలా సీరియస్ సిచ్యువేషన్లో మా ఇద్దరి ఈ చిల్లర్ గొడవ నడుస్తూ ఉంటుంది ఆ 2 క్యారెక్టర్స్ది కూడా. అండ్ అగైన్ నరేష్ గారు చెప్పిన సీన్స్లో మేము ఒక దృశ్యం చూస్తాం అని చెప్పిన సీన్స్లో కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ అక్కడ దృశ్యంలో ఏం జరుగుతుంది అనేది కాదు పాయింట్ ఇక్కడ. వాట్ ఐడ్ లైక్ టు సే ఇస్ ఇట్స్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ అవర్ మైండ్, వాట్ ఈస్ గోయింగ్ త్రూ ఈ క్యారెక్టర్స్ మైండ్లో నుంచి ఏం వెళ్తుంది. అలాంటివి చూసినప్పుడు సబ్కాన్షియస్గా ఆ విజువల్ ఏం ట్రిగర్ చేస్తుంది మన లైఫ్కి సంబంధించి. దట్ ఈస్ హౌ యూ రిలేట్ టు ఎనీథింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిస్తే ఇఫ్ యూ సే సంథింగ్ దెన్ ఐ రిలేట్ టు similar situation in my life. So it is more about the emotion of those characters, what they are going through. One. Rondu, hands down, Manish Manjrekar garu. You just have to wait and watch. Nenu cheppalenu because oka example cheptanu. So that guy is a machine. He works like a machine. He is 55 years old. So ma cinema shoot jarugutunnappudu Akhil cinema shoot kuda jarugutundi. So he had to fly back to Spain that same night. Last day of shoot. So we could only get him for 4 days. సినిమా మీరు చూస్తే ఒక 10-12 days పెట్టి తీసామేమో అనిపిస్తుంది. సినిమా షూటింగ్ స్కెడ్యూల్స్ ఎలా వేస్తారని తెలిసిన వాళ్ళకైతే వీ కుడ్ ఓన్లీ గెట్ హిమ్ ఫర్ 4 days. సో లాస్ట్ డే హీ వర్క్ ఫర్ 48 hours straight. అంటే బేసిక్గా హీఈస్ బియాండ్ అస్, హీఈస్ బియాండ్ రియాలిటీ, హీఈస్ డన్ సో మచ్ అండ్ ఆల్ దట్. బట్ హీ వాజ్ వెరీ హంబుల్ ఎనఫ్ టు యాక్చువల్లీ నేను వచ్చాకండి బేసిక్గా మళ్ళీ ఆయన ముందు నేను సార్ ఇది సార్ మన సినిమా ఇది ఈ సీన్లో లైన్స్ ఇవి అంటే హీ వాజ్ హంబుల్ ఎనఫ్ అండ్ ప్రొఫెషనల్ ఎనఫ్ టు లిసన్ to me when I was telling sir this is ye line hai sir aapka ye aisa hai. So ఆ రోజు ఒక సీన్ ఉంటుంది మెడికల్ షాప్లో, క్లైమాక్స్ ఇస్ హిస్ సీన్ ఎసెన్షియలీ, మొత్తం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సీన్. సో ఆ సీన్ జరిగిన తర్వాత ఒక దగ్గర ఇంకా కట్ చెప్పే పరిస్థితిలో కూడా లేము. నేను ప్రవీణ్ కూడా కట్ చెప్పే పరిస్థితి లేదు, కింద పడిపోయి నవ్వేసాం మేము. నవ్వేస్తే ఆయన కూడా నవ్వి ఒక చలో మై ఖుద్ కట్ బోల్తాం అని చెప్పి కట్ అన్నాను అన్న తర్వాత దట్ ఈస్ వెన్ వీ న్యూ వై వీ హ్యాడ్ దట్ గై ఇన్ అవర్ ఫిల్మ్. అది చూస్తే అనిపించింది అనమాట, ఇందుకు మనం కష్టపడి ఫస్ట్ ఆయన కాల్ చేస్తే నేను చైనా బై సినిమాలో చిన్న సినిమాలు ఏదో చెప్తాను నేను చేయను. సో ఆయన చెప్పారు ప్రవీణ్ సత్తారు అనే పేరు గూగుల్ చేయండి మీరు,
చేసి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు రండి అంటే గూగుల్ చేసి ఆయన హీ గాట్ బ్యాక్ అండ్ హీస్ లైక్ ఇంట్రెస్టింగ్ ఐ హావ్ సీన్ యువర్ ప్రొఫైల్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రవీణ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అండ్ దెన్ హీ కేమ్ డౌన్ సో హీ ఈస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద ఫిల్మ్ నరేష్ గారు వన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ మీరు ఎప్పుడు చూస్తుంటారు ఇలా నరేష్ గారిని నెక్స్ట్ మహేష్ మాంజ్రేకర్ ఇస్ వన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎప్పుడు ఆయన కూడా అలా చూస్తుంటారు we bought his essence out of him, his flavor. He has dubbed for himself in the film. Right. That is adding majorly to the character anamata. Also because I've written those lines with Praveen together, I'm more excited to see how audience are going to react to those lines in theatre lo deniki navutaru deniki navvaru ane teliyadu manaki. సో అది దోస్ ఆర్ ద టూ వెరీ బిగ్ ఎక్సైటింగ్ థింగ్స్. ఆయనకి చెప్పారా ఫైనలీ మిమ్మల్ని చూస్తుంటే ఐశ్వర్యరాయ్ని చూసినట్టు ఉంది సార్? నేను రైట్ డే వన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సార్ मैं आपका बहुत बड़ा फैन हूँ तो मेरे को आपके साथ ऐसा टाइम स्पेंड करने को बोले मैं बहुत खुश हूँ सर तो आप मेरे को अभी बहुत सवाल है मेरे पास आपके लिए तो आप प्लीज़ जरा मेरे को अगर ఈవెన్ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు సార్ నా క్వశ్చన్స్ అని ఆన్సర్ చేయండి ప్లీజ్ నేను చచ్చిపోయేలా ఉన్నాను క్యూరియాసిటీ తోటి అని చెప్పి అందరి గురించి అడిగేసాను. ఆయన గురించి, ఆయన తీసిన సినిమాల గురించి, సంజయ్ దత్ గురించి, అందరి గురించి మాట్లాడాను నేను ఆయనతోటి. ఆయన he could and I speak Hindi well, Hindi was my second language so నేను హ్యాపీగా హిందీలో మాట్లాడుకుంటే ఆయన మేము అలా లైన్స్ రాస్తూ మధ్యలో అదే मेरे को पेशाब जाना है यार అంటాడు. అంటే సార్ मेरे को भी जाना है అంటే చల్ तू जल्दी जाके आ मैं भी जाता हूँ तेरे बाद అని. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఇట్ ఈస్ బేసికలీ ద సింప్లిసిటీ విచ్ టేక్స్ పీపుల్ టు వేర్ ఎవర్ దే ఆర్ అనిపించింది నాకు. నరేష్ గారు కూడా వెన్ యూ మీట్ హిమ్ ఈజ్ నాట్ లైక్ ఒక సీనియర్ యాక్టర్ అన్నట్టు ఉండరు. ఆయన వేసే జోక్లు మీరు ఇంకా ఆఫ్ కెమెరా అంటే you'll be like you're hanging out with the bro అన్నట్టు ఉంటుంది సీన్ మొత్తం. సిమిలర్లీ మహేష్ గారు నేను ఐ టోల్డ్ హిమ్ ఇంత ఉంది నాకు మీ మీద ఇంత ఉంది సో ఇట్స్ హంబుల్ ఎనఫ్ వెరీ నైస్ ఎనఫ్ ఫర్ హిమ్ టు టాక్ టు మీ అండ్ ఆల్. సో దీస్ ఐ థింక్ విల్ బి ద మేజర్ అట్రాక్షన్స్ ఇన్ ద ఫిల్మ్. యా ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా మంది మాట్లాడుతున్నారు ఇట్స్ గాట్ రియల్లీ గుడ్ రెస్పాన్స్. సో శ్రీచరణ్ అండి మ్యూజిక్ డైరెక్టర్. సో హీ ఈజ్ హీజ్ అ గొరిల్లా మ్యూజిషియన్ ఎసెన్షియలీ. వాడికి ఒక బ్యాండ్ ఉంది వైజాగ్ నుంచి. తాను ఓవర్ 1000 హీజ్ అ లీడ్ వోకలిస్ట్ అండ్ అ లీడ్ గిటారిస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ బ్యాండ్. 1000 షోస్ పైగా చేశాడు. అండ్ తనలో బేసిక్గా గుంటూరు టాకీస్ మ్యూజిక్ ఎలా ఉండాలంటే ఎసెన్షియలీ సర్కాస్టిక్ మ్యూజిక్. గుంటూరు టాకీ ఉన్న పాటలు ర్యాప్ సాంగ్ అని చూసుకోండి. జస్ట్ ఫర్ రష్మిది నాది పాట పక్కన పెట్టేస్తే మిగతా అది సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్ ఎసెన్షియలీ సర్కాస్టిక్ సాంగ్. So he has that a rush in him to bring that kind of music to the table anamata because meeru if you see the last film of Sricharan which released Shanam, he has given a completely different kind of music for that film. Background score was one of the major assets. So ma cinema ki kuda his music is a very big asset because మల్టిపుల్ జానర్స్లో నుంచి మ్యూజిక్ అవసరం ఉంది మా సినిమాకి. ఆ పాటలకి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ 3 పాటలు 3 డిఫరెంట్ జానర్. ఒకటి ర్యాప్, ఒకటి రాక్, ఒకటి మెలడీ. డిఫరెంట్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి హీ హెస్ యూజ్డ్ వెరీ టెక్నిక్స్, బీట్ బాక్సింగ్ లాంటివి, రెట్రో కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూజ్ చేశాడు. సో ఆల్ దట్ యాడ్స్ టు ద ఫిల్మ్. అండ్ మనోడు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకోలేదు, గిటార్ యూట్యూబ్ చూసి నేర్చుకున్నాడు. సో దెర్ ఇస్ అ రిబెలియస్ అప్రోచ్ వెన్ హీ డస్ థింగ్స్. That is exactly what is needed because Guntur Talkies is essentially a rebellious film. Rebellious film. Right. సో వాటిలో కూడా అదొకటి ఉంది. శ్రీచులో కూడా శ్రీచరణ్ పాక్ లాంటి పేరు నాకు ఫ్రెండ్ శ్రీచు అని పిలిచేస్తాను నేను. సో శ్రీచులో కూడా రిబెలియస్ అప్రోచ్ ఉంది వెన్ ఇట్ కమ్స్ టు లేదు సార్ ఇది గట్టి గుద్దుతాను సార్ అంటాడు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుద్దేద్దాను సార్ గట్టిగా అంటే నేను కూర్చున్న వాడితో మ్యూజిక్లో దాంట్లో. సో అది చూసినప్పుడు యూ నో సో రైట్ డైరెక్టర్ కెన్ ఎక్స్ట్రాక్ట్ అ లాట్ ఫ్రమ్ శ్రీచరణ్ ఇస్ వాట్ మై ఫీలింగ్ ఇస్. సో వెరీ గుడ్ అసెట్ ఫర్. ఇంకొకటి ఫోటోగ్రఫీ కూడా ఇస్ వెరీ రెబెలియస్ ఫిల్మ్లో. బేసిక్ ఏంటంటే రామరెడ్డి యంగ్ కెమెరా గాయ్ ఈ ఫిలిం చాలా మటుకు గరిలా షూట్ చేసాం. అసలు కెమెరాస్ ఎక్కడున్నా ఎవరికి తెలియదు. హిందూపూర్ లాంటి ప్లేస్ అంటే హిందూపూర్ ఎందుకంటున్నారంటే వి పుట్ హిందూపూర్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ట్రూ, వెరీ ట్రూ. థ్యాంక్స్ టు హిమ్. కథ విన్న వెంటనే నరేష్ గారు సెడ్ దట్ నాకు ఈ సినిమాకి ఎలాంటి లొకేషన్లు కావాలో నాకు అర్థమైపోయింది. ఇందాక నేను యాక్చువల్లీ ఫస్ట్లో చెప్దాం అనుకున్నాను, సారీ టు ఇంటరప్ట్ యూ సార్, బట్ ఫస్ట్లో చెప్దాం అనుకున్నాను. నరేష్ గారు కథ విన్న తర్వాత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెన్స్ అబౌట్ ఐ కెన్ వౌచ్ ఫర్ హిస్ కాన్ఫిడెన్స్ బికాస్ కథ విన్న వెంటనే నరేష్ గారు ఏమన్నారంటే ఈ సినిమాకి మీకు కావాల్సిన అన్ని లొకేషన్లు మా ఊర్లో దొరుకుతాయి. ఏ ఊరంటే హిందూపూర్ అన్నారు. హిందూపూర్కి వెళ్ళి చూస్తే టెక్నికలీ మా పరిస్థితి హిందూపూర్లో ఎలా ఉందంటే ఇలా మేము ఒకసారి ఇక్కడ చేసుకుంటాం, మేము ఇక్కడ బ్లాక్ ఇది పెట్టుకుంటాం మేము అంటే పెట్టేసుకోండి అలాగా. బికాస్ హీ ఈస్ దేర్ అండ్ పీపుల్ హిందూపూర్లో దే నో నరేష్ గారు. ఆయన కళాకారుల ఐక్య సమితి నడుపుతున్నారు. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఆర్టిస్ట్. హీస్ ఎంకరేజింగ్ టాలెంట్ ఇన్ హిందూపూర్. వి యూజ్ లాడ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హిందూపూర్. సో why I can vouch for his confidence అంటే because of his involvement and because of his help, because of the kind of inputs he has given, because of the kind of support he has given for the film. బేసికలీ ఏంటంటే హిందూపూర్ బ్యూటిఫుల్ క్లైమేట్,
కొత్త లొకేషన్స్, పెనుగొండ కోట ఇవన్నీ కూడా దాన్ని షూట్ చేశాను. సో ఇట్స్ లవ్లీ ప్లేస్ అండ్ అఫ్ కోర్స్ పీపుల్ కోఆపరేటెడ్. కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా హెల్ప్ చేశారు. దట్స్ నాట్ ఇట్. సో బేసిక్గా ఈ ఫోటోగ్రఫీ ఆల్సో ఇస్ ఫ్లూయిడ్గా వెళ్తుంటుంది, ఎక్కడ మూవ్మెంట్ వెళ్తూనే ఉంటుంది కెమెరా. గరిల్లా ఫోటోగ్రఫీ ఎక్కడ కెమెరా పెట్టారో మాకు కూడా తెలియదు, జస్ట్ రఫ్గా ఇటు వెళ్ళిపోండి అంటారు అంతే. సో అంటే ఎందుకు చెప్పానంటే హిందూపూర్ స్ట్రీట్స్లో ఫస్ట్ టైం షూటింగ్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు ఎవరు కూడా గుర్తుపట్టకుండా షూటింగ్ చేశాం. హైలైట్. నరేష్ ఇస్ 100 ఫిల్మ్స్ 150 ఫిల్మ్స్ ఓల్డ్. సిద్ధు ఆల్సో యాక్టర్ తెలుస్తుంది. మా లాంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికి తెలియకుండా అట్లా షూట్ చేసాం. దట్ ఈస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ డిఫరెంట్లీ మేడ్. కెమెరాస్ ఎక్కడున్నా ఎవరికి తెలియదు. సో లైవ్ మార్కెట్లో ఒక 2 minutes సీన్ సింగిల్ షాట్ ఉంటుంది. మార్కెట్లో హిందూపూర్లో మధ్యాహ్నం 2 గంటలకి ఫుల్ ట్రాఫిక్లో మేము నడుచుకుంటూ తిరిగేసాం హిందూపూర్లో, నేను నరేష్ గారు. నన్ను ఎవరు గుర్తుపట్టాడు, ఐ నో దాట్. బట్ నరేష్ గారు కూడా ఉన్నారు. హీ వాజ్ సో మచ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఓ గోన్ సంచి పట్టుకొని నో వన్ ఈవెన్ న్యూ. పక్క నుంచి చూసినట్లు చూసి అరే అప్పటికి అయిపోయింది. అంటే ఆ ఫిల్మ్ అంతా అట్లా గెరిల్లా షూట్స్, మ్యూజిక్ ఆల్సో గెరిల్లా మ్యూజిక్, టోటల్ డిఫరెంట్ దీంట్లో మూడ్లో చేసినట్టు ఫిల్మ్. ప్రవీణ్ సత్తారు కూడా ఆఫ్టర్ చందమామ కథలు వీ ఆల్సో సజెస్టెడ్ యూ హెవ్ టు కమ్ టు అనదర్ థాట్ అని వీ ఆల్ డిస్కస్. సో అప్పుడు హీ కేమ్ అపాన్ ఒక థాట్, రైట్ ఇది టోటల్ కొత్త యాంగిల్లో పోదాం అని తీసుకొని హీ టుక్ దిస్. సో అల్టిమేట్లీ సాటిస్ఫైయింగ్ రిజల్ట్ అండ్ డెఫినెట్లీ ద మూవీ విల్ బీ సాటిస్ఫైయింగ్ ఫర్ వన్ అండ్ ఆల్. ఎవరు చూసినా కూడా ఎనీ ఏజ్ గ్రూప్ దే రిమెంబర్ దేర్ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ అనేది కనెక్ట్ అవుతుంది. Alright, sir. Thank you so much for joining us, both Naresh garu and Siddhu. Thank you very much. We wish you all the best for your film. Thank you. వెళ్ళే ముందు మా iDream viewers కి మీ సినిమా గురించి మీ మాట. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రేక్షకులకి కొన్ని భూమి పుట్టినప్పటి నుంచి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫిల్మ్స్ వచ్చాక ఇట్ టుక్ టు అనదర్ లెవెల్. నౌ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి వ్యూయర్స్ ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ నీడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు ప్రధానంగా మనం యూనో ఫోకస్ అవుతుంది. సో మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్, మల్టీప్లెక్స్ ఆర్ కమింగ్, ది క్రౌడ్స్ ఆర్ చేంజింగ్ అండ్ సో ద ఫిల్మ్ మేకర్స్ ఆర్ చేంజింగ్. సో నా 10 బెస్ట్ ఫిల్మ్స్లో ఖచ్చితంగా నేను చేసినటువంటి క్యారెక్టర్స్లో గుంటూరు టాకీస్ ఒకటి ఉంటుంది. Okay. So I request you take this as a testimonial than a promotion. You take it from me and from also Siddhu, he will talk about it. That we will entertain you in Guntur Talkies. Just get entertained. Just you don't have to tell us or thank us. You just laugh. We'll feel happy. But that because what with all the pressure and pleasure we done this film, we're going to see the release soon, and we'll all celebrate this film together. Every Telugu man all over the world. Siddhu, you. గుంటూరు టాకీస్ ఒక స్ట్రెస్ బస్టర్ అండి. వన్ లైన్లో చెప్పాలంటే ఒక స్ట్రెస్ బస్టర్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి, సో ఆబ్వియస్లీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి సినిమాకి. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూర్చుని చూస్తే థరోలీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక 30-year-old బంచ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో కూర్చొని చూడండి ఈ సినిమా, మీరు యూ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ లాట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు అన్ని కష్టాలు మర్చిపోయి కూర్చుని ఒక 2 గంటలు ఫుల్గా నవ్వుకుని వెళ్ళచ్చు. బికాస్ లాఫ్టర్ ఈజ్ అ థెరపీ. Guntur Talkies will give laughter to you hands down is what I can tell you. It will entertain you, it will keep you engaged, it will make you laugh, it will make you I think it will get you irritated also at sometimes. అంటే మా ఫ్రస్ట్రేషన్ చూసి ఒక ఇర్కామ్ అని పేరు కూడా పెట్టేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇరిటేటింగ్ కామెడీ పేరు ఇర్కామ్ పెడదాం అనుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎంటర్టైన్మెంట్, యూ విల్ లాఫ్ థరోలీ. పైసా వసూలు అయితే నేను ప్రామిస్ చేయగలుగుతాను. ఈ ఫిల్మ్కి ఫ్రెండ్స్తో కూడా పక్కల ఒంటరికి వెళ్ళి కూర్చొని అంతవరకు గ్యారంటీ. సో ఎలాగో చూడొచ్చు ఈ సినిమా. సో ఫ్యామిలీతో చూడాలంటే మీ ధైర్యం అది. సో వాట్ సో గుంటూరు టాకీస్ March 4th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడాలని సినిమా. గుంటూరు టాకీస్ రిలీజ్ అవుతుంది on the 4th. నాకు అందరికంటే నేను చేసిన 3-4 ఫిల్మ్స్లో, నేను ఎక్కువ చేయలేదు, 3-4 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో నాకు అందరికంటే పెద్ద సినిమా గుంటూరు టాకీస్. నాకు బట్ స్టిల్ గుంటూరు టాకీస్ అనే సినిమా నాకు చాలా పెద్దది. దానికంటే పెద్దది నాకు ఈ సినిమా టీమ్. మా డైరెక్టర్ ప్రవీణ్, మా కెమెరామెన్ రామిరెడ్డి, మా శ్రీచు, మ్యూజిక్ శ్రీచు. స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. ప్రవీణ్ గారికి కంప్లీట్ సింక్లో ఉన్న ఎడిటర్ ఉండాలండి, ధర్మేంద్ర కాకర్ల గారు. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైక్ బిహైండ్ ద హోల్ థింగ్.
సో ధర్మేంద్ర కాకర్ల వాజ్ వెరీ నైస్ ఎడిటర్, మా సౌండ్ డిజైనర్ సాయిన్ దేవ్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ లాట్ ఇన్ ద ఫిల్మ్ అండి. సో ద టీమ్ హ్యాస్ బాట్ టుగెదర్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ టుగెదర్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ గైస్. థ్యాంక్ యూ.